హైదరాబాద్ టు కేదార్నాథ్ ఫ్లైట్, సారీ హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్. उड़ान भरने की तैयारी. ఢిల్లీ రీచ్ అయిపోయాం హైదరాబాద్ నుంచి. అండ్ వీఆర్ సో ఎక్సైటెడ్ యాక్చువల్గా. ఇప్పుడు హరిద్వార్కి బుక్ చేసుకున్నాం. 11కి ఉంది, కానీ ఇక్కడ ఫుల్ రేట్స్ ఉన్నాయి క్యాబ్స్ అయితే టూ మచ్ ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఆ బస్ స్టాప్కే 700-800 రూపీస్ ఉంది. చాలా ఎక్కువ అడుగుతున్నారు, బట్ ఏమో మరి ఎట్లుంటుంది మనకు కూడా తెలియదు. మేబీ నాకు తెలిసి ట్రాఫిక్ టైం కదా, దానివల్ల ఉండొచ్చు. ఎక్కువ ఉండొచ్చు. సో ఇక్కడ కొంచెం టైం పాస్ చేసేసి, ఇంకేం తినలేదు నేను టిఫిన్, అట్లా ఏమైనా చూసేసి బయట ఏమైనా తిన్నారా లేదంటే బయట ఇక్కడ ఏం లేవు స్టాల్స్. ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసాను కదా, మరి బయట చూసుకుని బయట తినేద్దాం. సరే బయట తినేసి అట్లనే స్టార్ట్ అయ్యింది. హరిద్వార్కి బస్ ఎక్కేస్తాం అంతే. నిన్న ఎంతకి వచ్చినాం అసలు ఫ్లైట్ అయితే కామెడీ జరిగింది. 10 minutes ఉండే, అన్నీ లేట్ చేస్తారు. సరే ఓకే, క్యాబ్ ఎక్కేసి హరిద్వార్ కింద చేస్తాం. అక్కడ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అసలుకి ఢిల్లీ ఎయిర్పోర్ట్ దిగగానే చాలా జరిగాయి. జస్ట్ ఇప్పుడే క్యాబ్ ఎక్కాము, అప్పుడెప్పుడో బుక్ చేసుకొని ఇప్పుడు ఎక్కాము. సెకండ్ క్యాబ్ జరిగింది. సెకండ్ క్యాబ్, ఫస్ట్ క్యాబ్ పాపం ఏమంటారు నో పార్కింగ్ లో పెట్టాడని చెప్పి గాలి తీసేసాడు పోలీసు. ఢిల్లీ నుంచి ఇప్పుడు హరిద్వార్ బస్ ఎక్కాం. యాక్చువల్లీ ఫుల్ దాంట్లో చేసింది. మెగ్డీ నుంచి స్విగ్గీలో ఆర్డర్ పెట్టేశాడు. బర్గర్స్ 10 minutes బోల్ట్లో వచ్చేసింది. తినేసి ఎక్కినాం. కింద లగేజ్ దగ్గరకు వచ్చే పైన ఫుల్ ఎండ హరిద్వార్కి ఇప్పుడు స్టార్ట్ అయినాం. ఎప్పుడు 3:34 కల్లా రీచ్ అవుతామంట. గంగా ఆరతి చూసుకోవచ్చు. వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి రూమ్ తీసుకున్నాం అక్కడ. కాబట్టి ఈరోజు రూమ్ ఉంటుంది కదా మనకి, డైరెక్ట్గా రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి గంగా ఆరతికి వెళ్ళచ్చు. 38 degrees ఉంది. మై గాడ్, ఇక్కడ చూపిస్తున్నా 38 degrees ఉంది. ఇక్కడ 38 degrees ఉంది లిటరల్లీ. ఓకే, హరిద్వార్ వెళ్ళాక హరిద్వార్ వెళ్ళాక కొంచెం ఏమైనా మంచిగా అనిపిస్తే దాంట్లో క్యాప్చర్ చేసుకోవచ్చు. పైన ఒకళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అందుకే ఇంకొక సజెషన్, 20 times చెప్పాడు ఢిల్లీ వచ్చింది. బస్లో కానీ ట్రావెల్ చేస్తే ఎయిర్పోర్ట్స్ మాత్రం మర్చిపోకండి. అది ఇంపార్టెంట్. చాలా నాకు లేవు, తెలుస్తుంది నాకు. ఈయనకి ఇచ్చా అక్కడ, కానీ కాల్స్లో ఈయన కూడా బిజీ ఉన్నాడు, కానీ చిన్నగా మాట్లాడుతున్నాడు. మనమైతే మొత్తం అందరికీ ఏసీ బస్సే కానీ ఈసీ లేదు. బస్సే కానీ బట్టి వేడికి సరిపోవట్లేదు. లక్ష్మీ ఆఫీస్ అంటే తక్కువ వేసినారు. ఈ వేడికి సరిపోతుంది. 38 degrees ఉంది కదా, ఇది కూడా ఏం సరిపోతుంది ఏమో మరి. ఇంకా రాలేదు. క్యాచ్ యూ గైస్. డాబా దగ్గర ఆగాం. లస్సీ ఒక్కడే తాగినాం, ఇంకా వేరేది ఆకలి అవ్వట్లే అప్పుడే. ఎంత తొందరగా వీలవుతుందో అంత తొందరగా హరిద్వార్ వెళ్ళాలని మాకైతే మంచిగా ఈ ఎండకి అసలు. అండ్ మేము ఏంటంటే 6 లోపు రీచ్ అవుతే గంగా హారతి చూడొచ్చు ఏమో అని. గంగా మేము ఇక్కడ హరిద్వార్లో రిజిస్ట్రేషన్ కౌంటర్కి వచ్చాము. పబ్లిక్ అయితే తక్కువే కనిపిస్తున్నారు మాకైతే. చూడాలి. మేము ఎంతో రష్ ఉంటుందని చాలా రిజిస్ట్రేషన్కి ఎంతో టైం పడుతుంది అనుకున్నాం మేము, బట్ హార్డ్లీ 5 minutesలో అయిపోయింది. 5 minutes. నాకు ఇంకా డ్రీమ్ లెక్కనే ఉంది రిజిస్ట్రేషన్ చూస్తే లైన్. ఎందుకంటే నేను అన్ని బ్లాగ్స్ చూసినది ఇలా ఉంటాయి. లోపల స్కానర్స్ ఉంటాయి. టోకన్ లాగా ఇది. జస్ట్ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది మీకు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా. మేము ఆన్లైన్లో యూట్యూబ్లో వీడియోస్ చూసాము. అసలుకి
గంగా హారతికి వెళ్తున్నాం ఇప్పుడు. పొట్టి క్యాబ్ బుక్ చేస్తున్నాడు కానీ ఇంకా దొరకట్లేదు క్యాబ్స్. చాలా కష్టంగా ఉన్నాయి. చాలా కష్టంగా ఉన్నాయి హరిద్వార్లో క్యాబ్స్. అసలు క్యాబ్ ఫెసిలిటీస్ అయితే కొంచెం కష్టమే అనుకుంటాం. ఇప్పుడు మేము హరిద్వార్ యాక్చువల్ 7కి ఉంది హారతి టైం, 6 అవుతుంది. అక్కడ 5కే ఉంటారంట చాలామంది, కానీ మనం ఏమో లేట్గా వెళ్తున్నాం. చూద్దాం ఏమవుతుందో. గంగా హారతికి ఇప్పుడు మా రూమ్ నుంచి ఆటోతను 100 రూపీస్ తీసుకుంటున్నాను. ఎంత జస్ట్ 4 కిలోమీటర్స్. 50-50 షేర్ ఆటో ఉన్నారు, ఎవరైతే లేరు. ఇద్దరం వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి 500 మీటర్స్ నడవాలంట, వాక్ చేయాలి లోపలికి. ఇప్పుడు రెస్ట్ ఉండేటట్టుంది. ఇప్పుడే స్టార్ట్ అయినాం గంగా హారతి 7కి, ఇంకా 6:30 అవుతుంది. అప్పుడే వెళ్తాం. ఇప్పుడే అయిపోయిందమ్మా. టూ మచ్ పబ్లిక్ ఉండే అసలు. టూ మచ్ పబ్లిక్ అండ్ టూ మచ్ కమర్షియల్ అయిపోయింది ప్లేస్. ఎక్కడ తిరిగినా ఎక్కడ బొట్టలు పెట్టినందుకు 200 అడిగారు, పూజ చేసినందుకు 500 అడిగారు. పెట్టమని కూడా అడగలేదు, అసలు పెట్టేసింది. అందుకే కొంచెం వద్దని చెప్పేసేయండి. ఏం అడిగినా వద్దని చెప్పేసారు. నాకొద్దు అనేసి. గంగా హారతి కూడా చాలా దూరం నుంచి చూసాం మేము. చాలా దూరం, ఫుల్ పబ్లిక్ పబ్లిక్ దూరం. ఇంకా దగ్గరికి అని చెప్పినారు. ఏం లేదు అసలు. పూజ ఒక్కటి చేసినారు మంచిగా. దానికి 200 ఇచ్చినా సరిపోతుంది యాక్చువల్లీ. అంతే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. బై బై. ఇంతమంది పబ్లిక్ ఉన్నారు ఇక్కడ.